సిబిఎస్ఈలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. సిబిఎస్ఈ క్లాస్ 10 బోర్డ్ ఎగ్జామ్స్లో నాకు 89.9% వచ్చింది, అప్రాక్సిమేట్లీ 90%. నేను ఏ యూట్యూబ్ ఛానల్స్ చూసాను, ఏ స్ట్రాటజీస్ ఫాలో అయ్యాను అన్ని ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ గురించి చూద్దాం. ముందు ఇంగ్లీష్కి స్టూడెంట్స్ హెవెన్ అనే యూట్యూబ్ ఛానల్. దాంట్లో ముందు ఆ లెసన్ ని బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మధ్యలో ఆ వర్డ్స్ ఏమైనా హార్డ్ వర్డ్స్ ఉంటే దానికి మీనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత పోయమ్స్ కి పోయటిక్ డివైస్ అని సపరేట్ గా ఒక వీడియోలో ప్రతి పోయమ్ కి పోయటిక్ డివైస్ ఒకే వీడియోలో ఉంటాయి. మళ్ళీ లెసన్స్ కి సమ్మరీస్ ఇంకా ఫుల్ వన్ షాట్స్ అన్నీ ఉంటాయి. సైన్స్ సోషల్ కి నేను బైజూస్ యూజ్ చేశాను. యూట్యూబ్ లోనే బైజూస్ బయాలజీ, జాగ్రఫీ, హిస్టరీ ఈ మూడింటికి ఐశ్వర్య మ్యామ్ వీడియోస్ చూడగానే మీకు హిందీ అర్థమైతే మీరు నెక్స్ట్ టాపర్స్ యూట్యూబ్ ఛానల్ కూడా చూడొచ్చు. మ్యాథ్స్ కి నేను యూట్యూబ్ అంతగా ప్రిఫర్ చేయలేదు, నేను ఆల్రెడీ ఆన్లైన్ ట్యూషన్ వెళ్ళేదాన్ని. నోట్స్ కోసం శోభిత్ నిర్వాణ్ అనే యూట్యూబ్ ఛానల్లో వీడియో డిస్క్రిప్షన్ లో నోట్స్ వీడియోస్ అన్ని ఉంటాయి. సిబిఎస్ఈలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి, అందుకని మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చాలు. దానికి ఎడుకార్ట్ అనే ఒక బుక్ ఉంటుంది, దాన్ని నేను సైన్స్, సోషల్, ఇంగ్లీష్, మార్క్స్ కి కూడా యూజ్ చేశాను. మార్క్స్ కి ఆర్టి శర్మ, ఆర్ఎస్ అగర్వాల్ అవన్నీ ఖచ్చితంగా కొనాలా అంటే అంత అవసరం లేదు, ప్రీవైకి యూజ్ చేస్తే చాలు. అదే ఎడుకార్ట్ లేదా ఆస్వాల్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు స్ట్రాటజీ కూడా ముందు మీకు నచ్చిన యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి వన్ షాట్ చూసేయండి. దాని తర్వాత ప్రీవైకి యూజ్ కావాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎడుకార్ట్లో కానీ ఆస్వాల్లో కానీ దేంట్లో నుంచి అయినా పోయిన ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్, దానికి ముందు ఇయర్లో అడిగిన క్వశ్చన్ అన్నిటినీ సాల్వ్ చేయండి. అదే మీకు చాలా ఎక్కువ, అంటే ఆ ప్యాటర్న్లోనే మళ్ళీ వస్తూ ఉంటాయి, అందుకని అది చదివితే కూడా చాలు. సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్లో మీరు ఇచ్చే ఆన్సర్ కరెక్టా కాదా, దాంతోపాటు మీ ప్రెజెంటేషన్ కూడా చూస్తారు. మీరు ఎంత నీట్గా రాస్తే మీకు అంత మంచిది. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఆన్సర్ రాసినా కూడా కొట్టి రాస్తే వాళ్ళు కొంచెం ఇరిటేట్ అయ్యి మీకు మార్క్స్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని ప్రెజెంటేషన్ మీద ఫోకస్ చేయండి అండ్ ప్రీవైట్యూస్ మీద కూడా ఫోకస్ చేయండి. ఇప్పుడు ఎగ్జామ్ ముందు రోజు బైజూస్, వేదాంతు, నెక్స్ట్ టాపర్స్ ఇలాంటి ఛానల్స్లో లైవ్ సెషన్స్ చేస్తారు. వాళ్ళే పీవైక్యూ సాల్వ్ చేస్తారు, మ్యారథాన్స్ అని పెడతారు. వాటిల్లో జాయిన్ అయ్యి డౌట్స్ కామెంట్ సెక్షన్ ఉంటుంది, దాంట్లో డౌట్స్ అడగండి. వాళ్ళు చూస్తారు, ఖచ్చితంగా చూసి రిప్లై చేసే వరకు మీరు డౌట్స్ అడుగుతూనే ఉండండి, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఎగ్జామ్ రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. ముందు ఎక్కువ మార్క్స్ ఉండే సెక్షన్ నుంచి స్టార్ట్ చేయండి. అంటే ఇప్పుడు సిబిఎస్ఈలో మోస్ట్లీ సెక్షన్ ఈలో 5 మార్క్స్ ఉంటాయి, అందుకని 5 మార్క్స్, 4 మార్క్స్, 3 మార్క్స్, 2 మార్క్స్ అలా డిసెండింగ్ ఆర్డర్లో రండి. అప్పుడు మీకు ఇప్పుడు లాస్ట్ టైం లేకపోతే 1 మార్క్స్ కొంచెం వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఇప్పుడు లాస్ట్ మీకు 5 మార్క్ ఉండిపోతే వేస్ట్ కదా, అందుకని బ్యాక్వర్డ్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఏ ఆర్డర్లో రాస్తున్నారు అని పట్టించుకోరు, కానీ ఇప్పుడు ఒక సెక్షన్లో మీరు ఇప్పుడు 1, 2, 3, 4 అని ఉంటే మీరు ఆ ఆర్డర్లోనే రాయాలి. ఇప్పుడు సెక్షన్ ఈలో స్టార్ట్ చేస్తే 31, 32 అలానే రాయాలి, కానీ బ్యాక్వర్డ్స్ నుంచి రాయకూడదు. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. ఒక ఫైర్ ఎమోజీ కానీ ఒక స్పార్కిల్ ఎమోజీ కానీ కామెంట్ చేస్తే నేను చాలా మోటివేటెడ్గా ఫీల్ అవుతాను. ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.